వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి నియోజకవర్గంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ మహిళా అధ్యక్షురాలు పాచిపెంట శాంతికుమారి మాట్లాడుతూ గతంలో కూడా గిరిజన జాతికి చెందిన వాల్మీకి భక్త కులస్తులను ప్రభుత్వ వెబ్సైట్ నుండి తొలగించడం జరిగిందని, అలాగే ఎస్టీ కొండదారులను కూడా ప్రభుత్వ వెబ్సైట్ నుండి తొలగించడం వల్ల విద్యార్థులు సర్టిఫికెట్లు సకాలంలో చేసుకోలేక అనేక అవస్థలు పడుతున్నారని, తక్షణమే వెబ్సైట్ను పునః ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కాంగ్రెస్ పార్టీ నుండి హెచ్చరిక చేస్తున్నాం. 2 సంవత్సరాల క్రిందట వాల్మీకి భగత గౌడులను వెబ్సైట్ నుండి తొలగించడం దుర్మార్గమైన విషయం. ఇది ఫస్ట్ చేసేది. అలాగే ఇప్పుడు కొండధరని వెబ్సైట్ నుండి తొలగించడం దుర్మార్గమైన ఆలోచన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెబ్సైట్ని పబ్లిక్లో పొందుపరిచేటప్పుడు సరి అయిన నిర్ణయం తీసుకోకుండా మా యొక్క జాతిని అవమానించడానికి, ఈవేళ జాతులపైన కులమతాలపైన చిచ్చు రేపడానికి ఈవేళ వెబ్సైట్ నుండి మా యొక్క జాతులను తొలగించడం చాలా దుర్మార్గమైన ఆలోచన అని ఈవేళ బీజేపీ ప్రభుత్వానికి, రాష్ట్ర వైసీపీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. 1950 జనవరి 26వ తారీఖున రాజ్యాంగబద్ధంగా ఆంధ్ర రాష్ట్ర ఆదివాసీ జాతులకు అవమానిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి గుణపాఠంగా రాజ్యాంగబద్ధంగా ఈవేళ 34 జాతులకు పొందుపరిచి ఉంది. దాన్ని ఈవేళ దుర్వినియోగం చేయడానికి ఈవేళ వెబ్సైట్ నుండి తొలగించడం చాలా బాధాకరమైన విషయం. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. మరి రాబోయే తరానికి ఎప్పటికైనా మళ్ళీ ఇలాంటి మన ఒక వెబ్సైట్లో ఉన్నటువంటి జాతుల్ని తొలగిస్తే వాళ్ళపైన మేము కేసు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మా జాతిని తొలగించే హక్కు రాష్ట్రపతి ఉంది, గవర్నర్కి మాత్రమే ఉంది. కానీ అది వారి యొక్క నిర్ణయంతోనే జరగాలి. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము వెబ్సైట్లో తొలగిస్తుంటే ఇలా చూడనట్టుగా ఉన్నటువంటి నాయకులపైన మేము కోర్టులో దాఖలు చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఇప్పటికైనా మన యొక్క జాతిని అవమానించకుండా వెబ్సైట్ నుండి తొలగించకుండా ఉండాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలాగా మా యొక్క జాతుల్ని తీస్తుంటే మన రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కులు, చట్టాలు కూడా మేము కోల్పోయే పరిస్థితిలో ఉంటున్నాం. కనుక మా యొక్క హక్కులు, చట్టాలని కోల్పోకుండా ఉండాలంటే ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త మేలుకోవాలి. అందరూ ఐక్యతగా ఉండాలి. ఐక్యతతోనే మనం పోరాటం చేసి మన యొక్క జాతిని మనం నిలబెట్టుకోవాలి. ఈవేళ ఈ వెబ్సైట్లో తొలగిస్తుంటే మా యొక్క విద్యార్థులు, మా పిల్లలు, మా ప్రజలు అందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీనిపైన పూర్తి చొరవ తీసుకొని వెబ్సైట్ ఎవరైతే పొందుపరుస్తున్నారో వారిపైన చర్య తీసుకోవాలి. లేని వెడల వారికి కఠినమైన చర్య తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వేయడం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీన్ని పరిగణలో తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. విద్యార్థులు సర్టిఫికెట్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి తప్పుడు సలహాలు అక్కడ రావడం వల్ల మన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. మనకు రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన విలువలను ఇవాళ చాటి చెప్పుకునే దక్కవలసినటువంటి విషయాన్ని ఈవేళ ప్రజల్లో, పబ్లిక్లో చిన్నాభిన్నం చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచన చేయాలి. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, లేదా మంత్రులు కానీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. దయచేసి ఈవేళ ఒక్కరోజు మనము 5 సంవత్సరాలు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉంటాం. కానీ జీవితాంతం తరతరాలుగా వస్తున్నటువంటి మన జాతిని ఈవేళ ఎలియేస్తుంటే మనం చూస్తూ ఊరుకోకూడదు, తిరగబడాలి, రోడ్లో రావాలి. మనం ఐక్యమత్యంగా కులానికి, మతానికి, ఒక పార్టీకి అంకితభావంగా మనమందరం కూడా ఒకే తాటి మీద వచ్చి మా జాతి కోసం మనమందరం కూడా ఉద్యమ బాట చేపట్టాలని వీళ్ళ కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. లేని ఎడల త్వరలో ఇది పొందుపరచకపోతే మేము నిరసన ధర్నాలు కార్యక్రమాలు చేపట్టడానికి కూడా కాంగ్రెస్ పార్టీ నుండి సిద్ధంగా ఉన్నామని
ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్. ఆదివాసుల జోలికి వస్తే, ఆదివాసుల హక్కులు చట్టాన్ని నిర్వీర్యం చేస్తే, ఆదివాసుల జోలికి వస్తే వెబ్సైట్ లో తీసినటువంటి కొండదర కులాన్ని పొందుపరచాలి. కొండదర కులాన్ని వెబ్సైట్ లో పొందుపరచాలి. కొండదర కులాన్ని వెబ్సైట్ లో పొందుపరచాలి. జై కాంగ్రెస్.